నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఎక్కడ చూసినా తెలంగాణ ఆడపడుచులే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ సూచన మేరకు స్వచ్ఛతా హీ కార్యక్రమం. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి. రేవూరి ప్రకాష్ రెడ్డి. గత 3 రోజుల క్రితం అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖను అవమానం. తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా తెలంగాణ ఆడపడుచులే బతుకమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బంగారు బతుకమ్మ అంటూ ఆట పాటలతో ఆడపడుచులు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అటవీ శాఖ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి 9 రోజుల పాటు రోజొక్క పువ్వులతో అలంకరించి బతుకమ్మను ఆడుతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. నేల 9 రోజుల జాతరయ్యి సాగిన ఇంటిలో ఆనందయ్యేలా గౌరమ్మ కొలువైన వేళ పువ్వుల వానే కురిసిన వేళ బతుకమ్మ నిలిచిన నేల ఆడపడుచులందరూ పొట్టిల్లు చేరగా అమ్మలక్కలంతా చేరి ఆడి పాడగా ఇంటిలో ఆనందయ్యేలా గౌరమ్మ కొలువ. నమస్కారం అండి. మా అమ్మ వాళ్ళు హన్మకొండ అండి. మేము వరంగల్లో ఉంటాము. ఈ బతుకమ్మ పండుగ అంటే మన అచ్చమైన తెలంగాణ పండుగ అండి. ఈ పండుగ ముందు బొడ్డెమ్మ అని 9 రోజులు ఆడతారు. దాని తర్వాత ఈ బతుకమ్మ మొదలవుతుంది. బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఇది అని రోజుకొక విధంగా 9 రకాలుగా ఉంటది. అమ్మవారి నవరాత్రులు కూడా ఉంటామండి. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యము, ఒక్కో రకమైన చీరతో అమ్మవారి అలంకరణతో స్వాములు మాల వేసుకొని మా విశ్వకర్మ వీధి పక్కనే ఉంటుందండి. మా వీధిలో చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంత అంటే ఈ 9 రోజులు కేవలం అమ్మవారి గురించే మా పనులు మా వ్యాపారం అంతా వదులుకొని అమ్మవారికే అంకితం చేస్తాము. మా పక్కనే ఉంటాం. మేము పిల్లలు మేము కుటుంబాలతో సహా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా, అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఎంతో ఆరాటంగా పిల్లలే కాదు పెద్దలు అందరూ ఎదురు చూస్తాము. ఎంతైనా మన తెలుగు సాంప్రదాయాలే. మన సంప్రదాయాల కిందికి ఏవి రావు. మనం ఇక్కడ తెలంగాణలో తెలుగు గడ్డలో పుట్టడం మా తెలుగు ఆడపడుచుల అదృష్టం అని గర్వంగా చెప్తున్నాను. తెలుగు ఇంటి ఆడపడుచు అనుకోవడం అనేది తెలుగు ఇంట్లో పుట్టడమే ఒక అదృష్టం. ఎన్ని పండుగలు, ఎన్ని సెలబ్రేషన్లు, ఎన్ని రకాలు పిండి వంటలు గాని, చీరలు గాని, అలంకరణ చాలా ఉంటదండి. చెప్పుకుంటూ పోతే సరిపోదు. నా పేరు రేవూరి కవిత. ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్. 9 రోజు పూలు, ప్రతి ఒక్క రకరకాల పూలతోటి పూజించే పండుగ. ప్రతి ఒక్క ఆడపడుచు ఇంట్లో ఉండకుండా ఈ 9 రోజులు టైం తీసుకొని కేటాయించి ప్రతిరోజు దినదినం దీన్ని ప్రోత్సాహంగా ముందుకు సాగించాలి. మనం ఇప్పుడే మర్చిపోతే మన పిల్లలు తరతరాలు మర్చిపోతూ ఉంటారు. ఇది మర్చిపోకుండా ముందు మనమే సాగియాలి. ఒకరికొకరం తోడుగా ఉండి మంచిగా స్నేహంగా కలిసి అందరం కలిసి ఒక దగ్గర అక్క చెల్లెలాగా తోడుబుట్టు లాగా మంచిగా కలిసి ఆడుకోవాలని నా యొక్క మనవి. నా పేరు శోభారాణి. నేను తెలంగాణలో మా చిన్నప్పటి నుండి తెలంగాణలో రకరకాలుగా పూలతో పూజించి ఆడుకునే నవరాత్రి ఉత్సవాలు రకరకాలుగా చేస్తారు. కానీ మన తెలంగాణ సంస్కృతి ఏంటంటే అన్ని రకాల పూలతో గౌరమ్మను పూజిస్తూ రోజొక రకం నైవేద్యంతో పూజించి లాస్ట్ 9వ రోజు అమ్మవారిని నదిలో కలపడమే మన యొక్క సాంప్రదాయం, సంస్కృతి. దీన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటాడు. బతుకమ్మ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంది. ఒక రాజుగారి కుమార్తె దీని యొక్క విశేషత.
ఆమె ఎన్ని రోజులైనా ఆయనకి పిల్లలు లేకపోతే ఒక పుట్టిన అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టి ఆ అమ్మాయినే తన యొక్క కష్టాల ద్వారా ఆమె చనిపోబోతుంటే తర్వాత ఆమెనే అమ్మవారిగా సృష్టించి పూజించే యొక్క సాంప్రదాయం ఈ బతుకమ్మ యొక్క కథలో విశిష్టత. ఈ అమ్మవారిది ఏంటంటే రోజు ఒక రకం, అన్ని రకాల పువ్వులు మనం పూజకు వాడపోయినా ఈ రోజు ఏ రకమైన పువ్వునైనా మనం వాడుతూ ఉంటాము. అన్ని పువ్వులు పూజకు యోగ్యమైనవే అని చెప్పడం బతుకమ్మ యొక్క సాంప్రదాయం. ఇది గౌరీ మాతను మనము పసుపుతో చేసి పూజించేటువంటి ఒక సాంప్రదాయం. మన తెలంగాణ ఆడపడుచులు చక్కగా పూజిస్తూ అమ్మవారిని కొలుచుకుంటూ పసుపు కుంకుమాలని కాపాడమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. అమ్మవారి కొలువులోన పసిడి పువ్వులవ్వగా అందరి గౌరమ్మ. నా పేరు సంధ్య. తెలంగాణలోనే బతుకమ్మ పండుగ అతిపెద్దది. అందులో వరంగల్లో చాలా స్పెషల్గా చేసుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని చేసుకుంటారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని ఆరో రోజు బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నపూసల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను చేసి గౌరమ్మను నీటిలో నిమజ్జనం చేసి బతుకమ్మ పండుగను పూర్తి చేస్తారు. ఇక్కడ అన్ని పూలతోటి బతుకమ్మను పేర్చి బతుకమ్మ పైన పసుపుతో గౌరమ్మను చేసి పూజిస్తారు. ఈ పూలతో చేసే పండుగ కాబట్టి సద్దుల బతుకమ్మకు ఇంత పేరు వచ్చింది. పువ్వులు పూయించే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆడపడుచులు వాళ్ళ తల్లి వారి ఇంటి నుంచి ఇంటికి వచ్చి 9 రోజుల పాటు 9 రకాల పూలతోని బతుకమ్మని పేరుస్తారు. ఈ రోజు మొదటి రోజు బతుకమ్మగా ఎంగిల్పుల బతుకమ్మని మేము ఆడుకుంటున్నాము. 9 రోజుల తర్వాత సద్దుల బతుకమ్మని జరుపుకుంటాము. దాని తర్వాత బతుకమ్మని గంగమ్మకు అర్పిస్తాము. మన తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఎన్నో రకాల పూలతోని సంస్కృతి సాంప్రదాయాలతోని ఆడపడుచులు అందరూ కలిసి ఏకమై మంచిగా అందరూ కలిసి బతుకమ్మని జరుపుకుంటారు, బతుకమ్మ ఆడుతారు. మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మ పండుగ అందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. ఈ పండుగని ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సమానంగా పూలతోటి అమ్మవారిని కొలిచి అందరూ కూడా ఆటపాలతోటి చాలా బాగా ఆడుకుంటారండి. పూర్వం ఒక రాజు తనకి సంతానం లేకపోతే అమ్మవారిని కొలిస్తే అతనికి ఒక కుమార్తె కలిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆ కుమార్తెకి బతుకమ్మ అని కూడా పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇన్నేళ్ల నుంచి కంటిన్యూగా కొనసాగుతుందండి ఈ పండుగ. మన తెలంగాణలో చాలా ప్రాముఖ్యత ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు మొదటి రోజు నుంచి 9 రోజులు కూడా దీన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. చివరి రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పని అందరూ కూడా ఇంటి నుంచి సద్దులు తెచ్చుకొని అందరూ ఒక దగ్గర చేరి బతుకమ్మ ఆడి సద్దులు అందరూ కూడా పంచుకొని చాలా వైభవంగా ఆడుకొని వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ సూచన మేరకు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని రాశివనంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ సంస్థల పిల్లలకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి, రెండో బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడారు. పోటీలో విద్యార్థులు సర్టిఫికేట్స్, మెమోంటో లేవని బాధపడవద్దని, కష్టపడితే ఇలాంటి సర్టిఫికేట్స్, మెమోంటోస్ ఎన్నో వస్తాయన్నారు. పిల్లల పట్ల శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, శానిటరీ ఎస్ఐ పర్వేజ్, మోమిన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అద్వైత శిశుమందిర్ స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్ బి మనస్వి మొహమ్మద్ సుఫియాన్ ఎవరన్నా తీసుకోండి ఫ్రెండ్స్ లో
చూడడం Drawing competition. Drawing. Sheikh Rizwan. Mastermind. Next, Devi Sri. Mastermind. Next, T Bhavani. R. M. Karthik. G. Radhikri. శిశు మందిర్ స్కూల్. ఎవరు కూడా ఫీల్ కావద్దు. నెక్స్ట్ టైం గట్టిగా ప్రయత్నించండి. 100% అందరూ కూడా ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా. ప్రైజ్ ముఖ్యం కాదు, మనం పార్టిసిపేట్ చేసినామా లేదా అనేది ముఖ్యం. పార్టిసిపేట్ చేసినందుకు ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అన్నట్టు. మీకు సర్టిఫికేట్ కూడా అందరు కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. పేరెంట్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తెలియజేస్తూ ఎల్లప్పుడు కూడా ఇక్కడనే పిల్లలకు సహకరించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంఖ్యం మండలం తీగరాజుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి రియాజ్ ప్రారంభించారు. రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలను నాటారు. గ్రామ ప్రజలు, మహిళలు కోలాటాలు, డప్పు చప్పలతో ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా గ్రంథాలయాలు ప్రతి గ్రామంలో అవసరమని, గ్రంథాలయ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రస్తుతం గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయ ఏర్పాటుకు ఒక గదిని కేటాయించాలన్నారు. నిరుద్యోగులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దాని వాస్తవాలు తెలుసుకోవాలి అని చెప్పి కూడా తహసీల్దార్ని ఆదేశించడం, తహసీల్దార్ గారు కూడా సర్వే చేయడం జరిగింది. దాంట్లో 18 గుంటలు అంటే యాక్చువల్గా అంతకుముందు అసైన్ అయింది ల్యాండ్ అంతా, మన తండా సోదరుడికి అసైన్ అయింది, అతను మళ్ళీ అమ్మడం జరిగింది. అది కొంతనేమో ప్రభుత్వపరమైన ల్యాండ్ ఉన్నది దాంట్లో. ఆ వివరాలు కూడా మొత్తం తీయించాము. వాళ్ళిద్దరికి కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ విధంగా వచ్చినాయి, దానికి ఉన్న మూలం ఏంటి, ఎందుకంటే అసైన్ ల్యాండ్స్ సంబంధించి అతను ఆ కుటుంబ సభ్యులు
వారు వారి సత్తాన్ని వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ అవసరాలు ఉన్నప్పుడు అసైన్ క్యాన్సల్ కూడా చేయవచ్చు, కానీ ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేదు వాస్తవంగా. అందులోంచి అభివృద్ధి వివరాలు కూడా తీస్తున్నాం. అదే కాకుండా కొందరి జీవనోపాధి గురించి కూడా చుట్టూ డబ్బాలు వేసుకొని చిన్న చిన్న షాపులు వేసుకొని బతుకుతున్నారని చెప్పి నా దృష్టికి వచ్చారు. సరే, వాళ్ళ జీవనోపాధిని కూడా మనం చెడగొట్టడం కరెక్ట్ కాదు కనుక వాళ్ళకి అవసరం ఉంటే ఇంకా కరెక్ట్ సౌకర్యంగా వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకొని మిగిలిన భూమిని బయటికి తీసి ప్రజల అవసరాలకు ఉపయోగించాలన్న ఆలోచన ఉన్నమాట అవసరము. అదే కాకుండా ఇంకొంత ఆబాది భూమి కూడా ఇతరుల యొక్క ఆక్యుపేషన్ కూడా వెళ్ళిందని నా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయించి వాస్తవాలు బయటికి తీసి ప్రభుత్వ అవసరాలకు, ముఖ్యంగా ప్రజల యొక్క అవసరాలకు ఉపయోగించాలనే ఆలోచనలో మనం ఉన్నాం. అదే కాకుండా నీ ఎమ్మెల్యే అయిన వెంటనే రెవెన్యూ అధికారులకు, ఆర్టీఓ గారిని, తహసీల్దార్లను కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎవరు ఆధీనంలో ఉన్నాయి కూడా పూర్తి సమాచారాన్ని కూడా మనం సేకరించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజల అవసరానికి భూమి అవసరం ఉంది. గత 3 రోజుల క్రితం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రులు కొండ సురేఖను అవమానం, తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానంగా భావిస్తూ అసభ్యకరంగా పోస్ట్ చేసిన వారిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీద నేడు మడికొండ పోలీస్ స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ కి తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పిటిషన్ అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న వర్తనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనంతరం నిర్వహించిన మీడియా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, జాగ్రత్త. ఒక మహిళా ప్రజాప్రతినిధి ఇలా ట్రోల్ చేసే వారిని ప్రోత్సహిస్తున్న బుద్ధి లేని దద్దమ్మలు హరీష్ రావు, రకుల్ రావులను వెంటనే కఠినంగా శిక్షించాలన్న వర్తనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కొండ సురేఖపై ట్రోలింగ్ జరగడంపై హరీష్ రావు ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం కాదని వారే స్వయంగా పోస్టు పెట్టిన వారిని తీసుకొని వచ్చి పోలీసు వారికి అప్పచెప్పి క్షమాపణ చెప్పించాల్సిందే అన్నారు. ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈరోజు ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీకి నేను మీడియా ముఖం ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు, ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లు రావు ఎలియాస్ బూట్లేగాడు, వాని యొక్క టీం ఏదైతే అనిశ్చిత వాక్యాలు చేసుకుంటూ గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా, ఈరోజు సురేఖ అక్క మీద కూడా అనిశ్చిత వాక్యాలతో పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ సీడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డితో వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐటీఆర్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. అలాగే మొన్న కూడా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కాని సంబంధించిన కూడా సబితక్కను అలాగే సునీత అక్కను ఇద్దరిని కూడా అక్కానే సంబోధించడం తప్ప ఎక్కడ కూడా అగౌరవపరిచినట్టు కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళు వారిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా అవమానపరిచిందని పెద్ద ఎత్తున డ్రామారావు కాబట్టి డ్రామా చేసింది. ఈరోజు ఆ ఇద్దరు అక్కలను అడుగుతున్నా, ఎందుకింత ద్వేషం? సురేఖ అక్క కూడా ఒక మహిళ, మా సీతక్క కూడా ఒక మహిళ. సీతక్క అంటే ఒక ఐకాన్, అందరికీ ఆదర్శంగా. ఏదైతే మనం అందరం ఇబ్బందులలో పడ్డ రోజులలో, ఎవరు బయటికి రాని రోజులలో కూడా కరోనా టైంలో సీతక్క సొంతగా తన అన్నిటినీ ఎదిరించుకుంటూ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే దిశగా ఆమె ఎల్లవేళల ప్రజల్లో ఉంటుకుంటూ తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా సర్వీస్ చేసిన అక్కను కూడా మొన్న నిండు సభలో అవమానపరిచింది. నిన్నటికి మొన్న మళ్ళీ మా పొన్నం ప్రభాకర్ ఒక బీసీ నాయకుడు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాడు, మహిళలకు ఉచిత బస్సు అంటే ఆ బస్సుల మీద కూడా నువ్వు డిస్కో డ్యాన్సులు చేస్తావా, నువ్వు ఏం చేస్తావా అని ఈ విధంగా కామెంట్లు చేయడం సరికాదు. ఇప్పటికైనా మీరు మీ ఒళ్ళు, మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి.
జంగా గారు చెప్పినట్టు మేము ఎదిరించలేమని కాదు, కాకపోతే చట్టాన్ని చట్టపరంగానే చూడాలి కాబట్టి మేము ఆ భేషజాలకు పోతలేము. మేము కానీ అనుకుంటే ఒక్కరు కూడా ఈ రోడ్ల మీద తిరగరు. మీ గత చరిత్ర అంతా ఇలాంటి చరిత్ర, దోసుడు దాసుడు తప్ప. ఇక్కడ కూడా అప్పుడు రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో చిత్రహింసలు చేసి లాకప్లో అది కూడా గుర్తు చేస్తాం. ఎందుకంటే మా ప్రభుత్వం అలాంటి పనులు చేయట్లేదు, అలాంటి ఎంకరేజ్ కూడా చేయట్లేదు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉంది. 24/7 మేము ప్రజలలో ఉంటున్నాం. మీ నాయకులను కాదు, సేవకులకు అని చెప్తూ మీ అందరు మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కాసం షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వేదికపై ఎక్కడెంతో కుప్పకూలిన వేదికపై ఉన్న పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు, హాస్పిటల్కు తరలింపు. Namaste ma'am, welcome to you, Kasam Fashion Mall. Thank you very much for coming. So, mana Namaste gaari kuda hearty welcome. Okay. పర్వతగిరి మండల పార్టీలోని చౌటపల్లి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా చెట్లను నాటి ప్యాక్స్ నూతన భవనము 500 మెట్రిక్ టన్నుల గోదాముల శంకుస్థాపన చేసిన పర్వతగిరి మండల పార్టీలోని కొంకపాక నుంచి షాపూర్ వరకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు, కొంకపాక నుంచి జమాల్పురం వయా వడ్లకొండ చెరువు వరకు 2,57 లక్షలతో వేసే రోడ్డు, 80 లక్షల రూపాయలతో వేసే రోడ్లకు శంకుస్థాపన చేసిన పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు దనసరి అనసూయ, ఎంపీ కడియం కావ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పర్వతగిరి గడ్డన పుట్టి మొన్న పారిస్ ఒలింపిక్ లో పరుగుల పందెంలో 3వ స్థానం సాధించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చిన జీవన్జీ దీప్తికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు ఓర్వలేక మహిళా ప్రజాప్రతినిధులని చూడకుండా అగౌరవపరుస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు మరలా ఇలాంటివి పునరావృతమైతే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. రోజులు తింటే కూడా ఇళ్ళ మీదకి రాకుండా ఉంటారు. ఊర్లకి అనుకోవాలి. ఓకే సార్. ముఖ్యమంత్రి గారికి అంత పర్సనల్. అలాగే ఈ రోజు ఇంత చక్కని బిల్డింగ్ కట్టుకొని నాగన్ రవీందర్ గారు ఎస్కాట్ చైర్మన్ అయినందున ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండే విధంగా ప్రజలు ఎక్కడికి పోకుండా వారికి రుణాలు కానివ్వండి, లేకుంటే సరుకులు కానివ్వండి, స్కూల్స్ పెట్టడం మొన్ననే వర్ధనపేట ఐలోని మండలంలో నా చేతుల మీద ప్రారంభించడం జరిగింది. అన్ని సరుకులు అంటే మనం పట్టణం వైపు పరిగెత్తకుండా పట్టణ దగ్గరలో ఉన్న ఇక్కడనే కొనుక్కునే స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ కూడా మీరు మా పర్వతగిరి మండలకు ఒక మార్క్ ఇవ్వాలని, ఇంకా ఎలాంటి రైతులకు ఎవరికైతే రుణాలు రాలేదో మా రైతన్నలకు అందరూ కూడా రాని రైతులు ఎవరు కూడా బాధపడకండి. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయండి. మన
గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూర్చొని రైతులను ఆదుకునే దిశగా, రైతు ప్రభుత్వం దిశగా వెళ్ళి రైతు ప్రభుత్వం ఆదుకునే దిశగా రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేసినాక కూడా మన పైన అనేక సార్లు మానసికంగా, ప్రత్యేకంగా, పరోక్షంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి మన సోదరి సీతక్క మీద కానీ, సురేఖమ్మ గారి మీద, బీసీ వర్గమైన మన నాయకుడు ప్రభాకర్ మీద ఎప్పుడు కూడా అనునిత్యం సోషల్ మీడియా దారుణంగా దాడులు చేస్తున్నారు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి అందరూ కూడా సంయుక్తులు కాండి, వారి దాడులను తిప్పికొడదాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అగౌరవపరిచే దిశగా, సోదరులను అగౌరవపరిచే దిశగా బస్సులలో మీరు డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి అని మహిళా గంజాయి కేసును ఛేదించిన పోలీసులు 3 అరెస్టు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 3 వ్యక్తులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి, ఆల్కోజూలం ఉన్నట్లు ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని, తనిఖీలో భాగంగా 5 గ్రాముల ఆల్కోజూలం దొరికిందన్నారు. ఈశ్వర్ గౌడ్ కు ఆల్కోజూలం సప్లై చేసిన నారా గౌడ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ ముమ్మరం చేయగా గంజాయి, ఆల్కోజూలం, క్లోరల్ హైడ్రేట్ దొరికాయని అన్నారు. కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ ను విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డీఎస్పీ తెలిపారు. పోలీసులు విచారణలో లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ 15,000 రూపాయలు ఇచ్చి ఈ వస్తువుల సంచిని ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ ను అరెస్ట్ చేస్తారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశానని ఒప్పుకున్నారని తెలిపారు. మిగిలిన 10,000 రూపాయలు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ తోటి రెగ్యులర్ గా మాట్లాడి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే డ్రగ్స్ పెట్టినావా లేదా అని చెప్పి కాంటాక్ట్స్ ఉన్నాయి, సిడిఆర్ తీయాల్సింది కూడా వాళ్ళ సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఖరారులో ఉన్నాడు. అయితే దీనికి ఈ విధంగా కళ్ళు మామూలకు సంబంధించిన విషయాలలో ఈ శ్రీనివాస్ గౌడ్ కు ఈశ్వర్ గౌడ్ మధ్యలో వీళ్ళు గొడవలు ఉన్నాయి. ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి కేసులు ఉన్నాయి ఇతని మీద, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది, శ్రీనివాస్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ కూడా పూర్తిగా మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ముగ్గురిని ప్రస్తుతం ఈ రోజు అరెస్ట్ చేసి ముగ్గురిని మాత్రం ఈరోజు కోర్టు ముందు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా అతని దగ్గర నుంచి ఇంకా ఏమైనా డ్రగ్స్ ముఠాతో ఏమైనా సంబంధం ఉందా, అతను ఎందుకోసం ఇవి ఎక్కడ కొనడం జరిగింది, ఏ విధంగా ఇవి తీసుకొచ్చిండు, ఎందుకోసం ఇట్లా చేయాల్సి వచ్చిందనే విషయంలో కూడా పూర్తి వివరాలు నిజాయితీగా జెన్యూన్ గానే మేము చేసి న్యాయం జరిగేటట్టు చూస్తాము. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, యువజన జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆదేశాల మేరకు కేటీఆర్ మంత్రి కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే మంత్రి కొండ సురేఖకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగడి బాబా, హరీఫ్, రఫీక్, సయ్యద్, అహ్మద్ ఖాన్, జమీల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో మన ఇందిరాగాంధీ చౌరస్తాలో మా ప్రియతమ నేత షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నేత ఇలియాస్ భాయ్ ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కామారెడ్డి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రి అయిన కేటీఆర్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ మహిళలను చూడకుండా, మహిళా మంత్రిని చూడకుండా కొండ సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఖబర్దార్. నీవు కొండ సురేఖపై ఇలాంటి బీఆర్ఎస్, ఈ దొంగ బీఆర్ఎస్ యొక్క సోషల్ మీడియాలో ఈ ఫ్లెక్సీలు పెడుతూ అసభ్యకరమైన ఫోటోలు పెట్టడం ద్వారా ఈ మహిళలు చాలా చులకనగా చూడడం వల్ల ఈ ప్రాబ్లం ఎదురవుతున్నాయి. అలాగే కొండ సురేఖ గారు ఎన్నో పనులు చేసిన మహిళ. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన శాఖ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నినాదాలతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు.
గత 2 రోజులుగా సురేఖ తోటి మహిళను అని కూడా చూడకుండా చేస్తున్న విమర్శలు చాలా బాధకరం. మహిళగా, మహిళా మంత్రిగా వారు మాట్లాడిన మాటలను మహిళా లోకం ఖండిస్తుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, అమ్మ సురేఖ మహిళలు బతుకమ్మ పండుగ ఆనందంగా గడుపుతున్న సందర్భంలో మీ చర్యల ద్వారా వారు బాధపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసం ప్రతిపక్షం పోరాడుతుంది. బాధ్యత గల మంత్రిగా మీరు అవి అమలు చేయాలి. వాటి అమలు గురించి ప్రజలు అడుగుతున్న మోసి వెంట ప్రభుత్వం చేస్తున్న చర్యలకు కేటీఆర్ కి బీఆర్ఎస్ పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమను తట్టుకోలేకే విమర్శించడం లక్ష్యంగా చేసుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం అన్నారు, అవి అమలు చేయండి. ఇవన్నీ కూడా అమలు చేయండి. నిస్సాయిస్థితిలో ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా అడ్డగున్నారు. వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడేదే డైవర్షన్ పాలిటిక్స్. 2 నెలలకు ఒకసారి మా పార్టీ పైన ఆరోపణ, ఒకసారి వేడిగంటారు, పొంగిందంటారు, విద్యుత్ కొనుగోలు కమిషన్లు అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీసేందు కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అమ్మా, నువ్వు మాట్లాడే ముందు ఒక మహిళగా ఆలోచించు. ఇటువంటి ఆరోపణలు చేసే ముందు సాటి మహిళా కుటుంబాలలో ఎంత ఆవేదన చెందుతారు, ఎంత ఆందోళన చెందుతారు, ఆ కుటుంబాలు ఏ తీరుగా అల్లకల్లోలం అవుతుందని ఆలోచించవలసినటువంటి నైతిక స్పృహాన్ని ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఎక్కడ చూసినా తెలంగాణ ఆడపడుచులే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ సూచన మేరకు స్వచ్ఛతా హీ కార్యక్రమం. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి. రేవూరి ప్రకాష్ రెడ్డి. గత 3 రోజుల క్రితం అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖను అవమానం. తొర్రూరు పట్టణ కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.